తప్పు చేసిన వాడు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, ఆయన అనుచరులైనా సరే, ఎవరైనా సరే చట్ట పరిధిలో వారిని లోపల తీసుకోవాల్సిన అన్ని ఆధారం మా దగ్గర ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతా ఉందని చెప్పి మీ మారిగా ఈరోజు ఏబిఎన్ డిబేట్ ఏదో చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని ఈ రోజు బోరుగడ్డ అనిల్ ఇది చట్టంలో లోపాలని నేను అనుకోవట్లేదు భానుప్రకాష్ రెడ్డి గారు. ఐఎమ్ సారీ టు సే, ఇది చట్టంలో లోపాలు కాదు, ఇవి మీ అడ్మినిస్ట్రేషన్లో లోపాలు, మీ సిస్టంలో లోపాలు, లేదా ప్రభుత్వం యొక్క డేగ కళ్ళు లేవు ఇప్పుడు ప్రభుత్వానికి. ఆయన అన్నట్టు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది అంటే కోర్టులో సబ్మిట్ చేసినట్టు కాపీ ఆ రోజు పిపి గారు కానీ మీరు చెప్పినట్టు అబ్జెక్ట్ చేస్తుంటే ఒకవేళ దాని మీద, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కున్నట్టు బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ ఒకసారి విచారణ తీసుకొని మెజిస్ట్రేట్ కో జడ్జికి ఒక అపీల్ ఇట్లా మరి మాకు కొద్దిగా టైం కనుక్కొని ఫోన్ చేస్తుంటే కూడా ఖచ్చితంగా అది ఫేక్ అని తెలిసిపోయిండేది. ఇంకా శాశ్వతంగా వారు ఎక్కువ కాలం జైల్లో ఉండే పరిస్థితి ఉండేది. అది ఎందుకు చేయలేదో, ఎందుకు జరగలేదో ఒకసారి దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కరుడు కట్టినటువంటి వ్యక్తి, ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు కానీ వారు వివరించిన తీరు కానీ గతంలో 2019-24 వరకు ఎవరి అండదండలతో ఏ విధంగా మాట్లాడాడు, అసలు సభ్య సమాజం సిగ్గు తలదించుకునే విధంగా మాట్లాడాడు. మనిషి అన్నోడు అట్లా మాట్లాడాను. ఒక మృగం. నేను ఎందుకు ఈ పదం ఎందుకు వాడుతున్నా అంటే ఆ పదాలు కానీ, ఆ భాష కానీ, ఆ యాస కానీ, వారు మాట్లాడిన మాటలు కుటుంబ సభ్యుల్ని బాధపరిచే విధంగా, కుటుంబాలకి. నిజమేనా? మీరు అనేది నిజమే. అతను అలా మాట్లాడాడు కాబట్టి అందరూ అతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపంగా ఉన్నదాన్ని వాళ్ళు ఏం చేశారు? ఫేక్ సర్టిఫికేట్తో వెళ్ళిపోతాడా? న్యాయ వ్యవస్థలో చాలా అరుదైన విషయం. ఏమో అది ఎవడో చార్లెస్ శోభారాజు అప్పుడు జరిగిందని అంటున్నారు శ్రీనివాసరావు గారు. అది ఎవడు చార్లెస్ శోభారాజు చేశాడంటే దానికి దీనికి పోల్చుకోలేం కదా. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వ హయాంలో అలా జరిగిందంటే ఎవడికి అవమానం ఇది? ఖచ్చితంగా జనం ఓట్లేసింది అనుకోరా? దీని మీద ఖచ్చితంగా, అందుకని చెప్తాను, దీని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా వెయ్యాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. బోరుగడ్డ అనిల్తో పాటు ఇప్పుడు అంటే ఇప్పటికే పోసాని గాని మిగతా వాళ్ళు ఏ విధంగా ఎవరు ఎలా వ్యవహరించారో వాళ్ళ మీద ఎంత కఠిన సర్టిఫికెట్ మీద జరగాలి. అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్ ప్రభుత్వ లాయర్లు ఎందుకు చేయలేదు, ఎందుకు అడగలేదు, అది కూడా రావాలి ఎంక్వైరీ. రాజమండ్రి జైలు వాళ్ళు వదిలిపెట్టేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ అన్ని రావాలి. కాపీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళి అదంతా కూడా అన్ని రావాలి. జైలు అధికారులు హోంమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ లేదా, డీజీపీ గారికి ఇన్ఫర్మేషన్ లేదా, ఉన్నత స్థాయి అధికారులకు ఇన్ఫర్మేషన్ లేదా, జైలు శాఖ డీజీకి ఇన్ఫర్మేషన్ లేదా, ఇవ్వాలి కదా పై దాకా ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇంకా జగన్ ను మోసేవాళ్ళు, జగన్ ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు అనుమానం ఉన్నాయి. వెరీ అన్ఫార్చునేట్. నేను అదే అంటున్నాను, అనుమానం ఉండడంలో తప్పలేదు. కానీ 9 నెలల తర్వాత కూడా అధికార కూటమిలో ఉన్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి అని మాట్లాడుతుంటే కేసులు వస్తుంటే మాకు అది అనుమానాలు వస్తున్నాయి.